హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక ప్రగతి సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చాలా వార్తలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన మీడియాలో చూస్తుంటాం, కానీ ఈ వార్త మాత్రం చాలా మీడియాల్లో కనపడలేదు, ప్రధానమైన మీడియాలో కనపడలేదు. ఇది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి. ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాపరంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు దేశంలోనే నంబర్ 1 పొజిషన్లో ఉంది అని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చేసిన సర్వే ప్రకారం, ఆ కౌన్సిల్ ఇచ్చిన నివేదిక ప్రకారం కేరళ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోకి వచ్చింది. 38.50 మార్కులతో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే 36.55 మార్కులతో కేరళ రెండో స్థానంలో ఉంది. సో ఇది గణనీయమైన ప్రగతిగా చూడొచ్చు. గతంలో చాలా వెనకబడి ఉండే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మొదటి స్థానంలో ఉండడం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఏ స్థాయిలో దూసుకుపోతుంది అనే దానికి ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఒక 5-6 ప్రధానమైన ఇష్యూలను బేస్ చేసుకుని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఈ సర్వేని చేసింది, ఈ నివేదికనిచ్చింది. ఏంటవి? పాఠశాలలు, పేద పిల్లలు పాఠశాలలకు వచ్చే పరిస్థితి కల్పించడం, ప్రధానంగా వాళ్ళకి అందుబాటులో విద్యను ఉంచడం, పేద పిల్లలకు అందుబాటులో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయా లేదా అనేది ప్రభుత్వ స్కూల్స్ పరంగా చేసిన సర్వే ఇది. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఏ రకంగా ఉన్నాయనే దానిపైన వచ్చిన రిపోర్ట్ ఇది. పేద పిల్లలకు అందుబాటులో విద్య ఉంది అనేది ఈ కౌన్సిల్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందనే విషయం తెలుస్తుంది. దాంతోపాటు విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, విద్యా ప్రమాణాలు ఎలాగా ఉన్నాయనే దానిపైన కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలను పక్కకు నెట్టి ఆంధ్రప్రదేశ్ మొదట్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు పేరుతో చేపట్టిన కొన్ని సంస్కరణలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచాయి, విద్యార్థుల సంఖ్యను పెంచాయి, విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను పెంచాయి, అక్కడ మౌలిక సదుపాయాలను పెంచాయి, విద్యా ప్రమాణాలను కూడా పెంచాయి. ఈ 5 కీలకమైన అంశాలు పైనే ఈ సర్వే జరిగిన ఈ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఈ 5 కీలకమైన అంశాలలో చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి సంబంధించిన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఈ ఘనత సాధించింది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ని విషయంలో అభినందించాల్సి ఉంటుంది. పిల్లల భవిష్యత్తు పైన ఇన్వెస్ట్ చేసే ఏ ప్రభుత్వాన్నైనా అభినందించాల్సిందే. పిల్లలు దేశానికి నెక్స్ట్ జనరేషన్, వాళ్ళే సంపదగా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు చదువుకుంటే, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే, వాళ్ళకు ఉపాధి దొరికితే, వాళ్ళు తమ కాళ్ళపైన తాము నిలబడగలిగితే వాళ్ళు దేశానికి సంపదగా మారుతారు. సో వాళ్ళ అభివృద్ధి మాత్రమే మా లక్ష్యం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఆ నాడు నేడు పేరుతో చాలా పెద్ద ఎత్తున స్కూళ్లను అభివృద్ధి చేశారు. 3,000 కోట్ల రూపాయల మొదటి విడతలో, దాదాపు 8,000 కోట్ల రూపాయలకు పైగా రెండవ విడతలో స్కూల్స్లో వాటిని బాగు చేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడం పైన ఆంధ్రప్రదేశ్ సర్కార్ దృష్టి పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఫలితాలు కనపడుతున్నాయనే విషయం అర్థమవుతుంది. కొంతమంది పిల్లలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి వెళ్ళడం, ఇంకా పలు చోట్లకి వెళ్ళడం, ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడడం, వీటన్నిటిపైన ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటుంది. కానీ ప్రభుత్వాలు చెప్పుకోవడం, పార్టీగా ప్రచారం చేసుకోవడం అని పక్కన పెడితే నేషనల్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, కేరళని వెనక్కి నెట్టింది అంటూ వచ్చిన రిపోర్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి సంతోషం కలిగించే వార్తగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు మెరుగయ్యాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.